అమ్మ జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది మీకు? బానే ఉందండి. మీకేమైనా లబ్ధి పొందారా జగన్ గవర్నమెంట్‌లో? హౌస్ వచ్చిందండి. హౌస్ పాపకి వచ్చిందా? అమ్మఒడి వచ్చింది. అమ్మఒడి ఎన్ని టైమ్స్ పడిందమ్మా మీకు? 3 టైమ్స్ అండి. అంటే ఏదైనా మీకు 50,000 దాకా ఏసారు కదా! ఏ గవర్నమెంట్ ఏసారమ్మా మీకిలా? లేదండి. అంటే చదువుకోవడానికి సహాయంగా ఉందమ్మా హ్మ్. చదివించడానికి పిల్లలకి? ఆ! ఉందండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్‌లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు అయితే? మన చేతిలో ఏముంటదండి ఎవరొచ్చినా ఒకటే. అంటే ఇల్లులు అన్ని సౌకర్యాలు, పథకాలు, పిల్లల చదువులకి అన్నీ సహాయంగా ఉన్నాయి కదా! అదైతే జగన్ గారి ప్రభుత్వంలో బాగుందండి. బావుంది. హ్మ్. మళ్ళీ ఇలాంటి చాలా సౌకర్యాలే ఉంటే బావుంటుందంటారా కంటిన్యూస్‌లీ? బాగుంటదండి. ఓకే. చాలా బాగుంది. మరి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఇల్లులు గాని, లైక్ ఇలా అమ్మఒడి గాని ఏమైనా వచ్చినాయమ్మా అప్పుడు? లేదండి. అప్పుడేం రాలేదు. సో జగన్ గవర్నమెంట్‌లో మీకు అన్నీ లబ్ధి పొందాయి. అవునండి. అంటే మనకిక్కడ వాలంటీర్స్ ఇంటికొచ్చి అప్డేట్ చేస్తున్నారా అమ్మా? మీకు ఒకప్పుడు మనం ఏమైనా తెలిసేది కాదు. లేదులేండి. వాలంటీర్స్ ఏదైనా కావాలితే వెంటనే రెస్పాన్స్ అవుతున్నారండి. హ్మ్. ఏమన్నా కావాలంటే కనుక వెంటనే ఫోన్ చేయడం, అది ఏమన్నా లేకపోతే పెట్టడం అలాగ అవుతుందండి. అదైతే చాలా బాగుందండి. కొంతమంది ఏమంటున్నారంటే వాలంటీర్ల ఉపయోగం లేదు, పని చేయట్లేదు అని అంటున్నారు. మీకు ఓకే? లేదండి. మనకి ముందులో అయితే ఎక్కడెక్కడికో తిరగాల్సి వచ్చేదండి. ఇప్పుడైతే వాళ్ళే చేసి పెడుతున్నారు కదా అన్నీని. హ్మ్. హ్మ్. అది బానే ఉందండి. ఇదివరకు ఎక్కడికెళ్ళేవాళ్ళు? మీ సేవ కానీ ఎంఆర్ఓ ఆఫీస్. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ అన్నీ తిరిగితే కానీ పనులు అవి కాదండి. ఇప్పుడు వీళ్ళకెళ్తే సరిపోతుంది కదా వీళ్ళ దగ్గరికి. ఒకప్పుడు మనం వెళ్ళి నుంచోవాల్సి వచ్చేది వాళ్ళ దగ్గర. అవునండి. ఇప్పుడు వాళ్ళే మన దగ్గరికి వస్తున్నారా? ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పెద్దాపురం కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ గా వర్క్ చేస్తున్న దొరబాబు గారు తెలుసా మీకు? తెలుసండి. వచ్చారా మన ఊరికి ఎప్పుడైనా? వచ్చారండి. దొరబాబు గారు ఈసారి మీకు ఎమ్మెల్యేగా రావాలనుకుంటున్నారు ఇక్కడ? అంటే గతంలో ఎలా జరిగిన ఎలక్షన్ లో టీడీపీ నుంచి రాజప్ప గారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే. సో ఈసారి ఎమ్మెల్యేగా మార్పు రావాలంటారా? వైఎస్ఆర్సీపీ రావాలని అనుకుంటున్నామండి. ఓకే. అంతా బాగానే జరుగుతుంది కదా? చాలా బాగుంది. మంచిగానే ఉంది కదా?